సమర్పించుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కోసిపోను దేవి. క్రయత్రమునకు వారికి ఓ అన్నాసి ప్రవాస ద్రవిణేశు ఉత్తమ వైశ్యులారా ప్రతిమల గుణగణ్య ఆదరులారా హరిశ్చంద్రులని ప్రకృత కౌశిక రుణగ్రస్తుండనకుట గుణముల తొంతి కల్పుల మేలు బల్తే అందుల తలకట్టులందు చేమంతి అన్నాడు ఇలా చేరి రొక్కం తెచ్చి శర్మం పొంది ఓ వారణాసి పౌరవరులారా మీరు 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 ఓ భక్తివంతులారా, ఓ అరణాసి ప్రవాసుల, ఈమె గుణగణంబులెట్టి నన్ను మీరు ప్రశ్నించుండిరా అయ్యా. అయ్యా, ఈమె ఏమి సామాన్యమైనదా? పతి మాట జవదాటి ఎరుగది రతనాలపై ఓ భాగ్యవంతులారా, ఓ వారణాసి ప్రవాసులారా, అయ్యలారా, జవదాటి ఎరుగది యువతీ లలామంబు పతి మాట అడుగు తప్పి ఎరుగదు అత్తమామల అసమాన భక్తి దివ్యానురక్తి అడుగు తప్పి ఎరుగదు. అయ్యరా, అణు మాత్రమైనా
ఎరుగదు ఈ లతాంగి కాలగతి చేత ఎంతకు చాలెగాని భాస్వంతకుల ప్రసిద్ధికొక వన్య ఘటించిన వేస్తురంధ్రమేల్మల్ది కాలగతి చేత ఎంతకు చాలెగాని ఈ ఈమె సామాన్యమైనదా? ఈమె చంద్రమతి అయ్యా గుణముల తొలితి కల్పుల మేలు పరది పుణ్యతులగీలునకు మోజవంతి అన్నుల తల కట్టులందు చేమంతియగు నాలి దయమాలి జగనమ్ము కొనుతుండి వీధిని దాసిగాను చేరి రొక్కల్నిచ్చు వారణాసి పౌరవరులార మీరు నేనే స్వామి ఇక్కడనే బానిసను విక్రయించుకున్నారైతే నేనే అవ్వడానికి మీకెందుకు అదృష్టం చేతనే లభించినది. అట్లయితే నీ పేరు చెప్పరాదు? నేను హరిశ్చంద్రుడను. నా భార్య చంద్రమతి. ఏమిటి 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 ఇంతకు ముందు కౌశికునకు అప్పు పడి తిని అని అరచినది నీవేనా? తపోనిష్టాగరిష్ఠుడు కదా, అతనికి నీవెలా అప్పు పడ్డావయ్యా? నా రాజ్య సర్వస్వమంతయో ఉన్న అతనికి నేను ధారపోయినప్పుడు అంతకు మున్నే యజ్ఞార్థమై ఇచ్చినన్న ధర్మ నేను ముందుగా నిరూపింపలేకపోవటం వలన ఆరులు పడితేనయ్యా. దీనికి పత్రాలు గాని సాక్ష్యాలు గాని ఏమన్నా ఉన్నాయా? సత్యశీలమే పుత్రం.
మా యుభ్యుల చిత్తములే సాక్ష్యములు. పత్రాలు సాక్ష్యాలు భాగ్యం కోసం నిక్షేపాలంటే ఇలా నమ్ముకుంటావా? ఉండు, నాకు మంచి ఉపాయం తెలిసింది. నన్ను ఆ విశ్వామిత్రుని యొక్క తీసుకుపోయి ఈ సొమ్ము నీకు ఏదగినది కాదు అని ఒక్క మాట చెప్పబోయా. నీ పక్షాన నేను న్యాయవాదిత్వం కైపడి రాయి కృతి వాదిస్తాను. దారిలో పోయిన వారికి లేనప్పుడు తలపెట్టిన రోజును పత్రాలు సాక్ష్యాలు నేను బాకీలు వసూలు చేయడంలోను ఈ కాశీలో వారి సహాయ సంపత్తి కూడా లభించినది. అయ్యలారా, మీరెవరు మహాబ్రాహ్మణులే కావచ్చు. ఆయన నాకు సహాయ సంపత్తి అవసరం లేదు. యుజలంతైన ధనంబు వచ్చినప్పుడు గాధిరక్షోతి నాకెటు కష్టంబుల తెచ్చనేమి దివ్య భోగంబులెంది నా దాది ఇచ్చినను ఏమి నేని సత్యము దత్తము ఇటు కూర్చుండడుతో నేనుండి మీరు మాదిగా నీకంతటి సత్యసంధుడవైనను ధనము పట్ల కొంచెము సడలు విడవచ్చు. అందుకే కాంచనమాశ్రయంతి అటువంటి కథలు చెప్తున్నా. ఇదిగో మరొక్క మాట చెప్తాను. తపోనిష్ట గరిష్ఠుడే చెరుకు పానకము నోట పోయుచుండ